హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫర్ రైల్వే ఆస్పిరెంట్స్. సో ఈరోజు మెయిన్గా మీకు వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏదైనా ఉంది అంటే ఓబీసీ సర్టిఫికేట్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సెంట్రల్ ఫార్మేట్ తీసుకోవాలా. రీసెంట్గా మనకి న్యూ రూల్స్ రిలీజ్ అయ్యాయి కదా, వాటిపైన నేను సెకండ్ వీడియో చేస్తానని చాలామందికి చెప్పించానమాట. నీకు ఆల్రెడీ గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక మీకు డేట్స్ అనేవి ఏ మంత్స్లో ఉండాలి, మీతో సర్టిఫికేట్ ఓల్డ్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు యూజా కాదా, ఎన్ని మంత్స్ లోపల ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ వాళ్ళు ఎన్ని మంత్స్ లోపల మనకి, ఎన్ని ఇయర్స్ లోపల మనకి మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే అది బెనిఫిటా కాదా అనే పాయింట్స్ పైన నీట్గా డిస్కస్ చేస్తాను. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్కి అట్లీస్ట్ ఒక 200 లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మినిమం 200 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క స్టూడెంట్కి తెలియాలన్నమాట. ఇంకొకటి, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏముంది, నెక్స్ట్ డేంజర్ జోన్ ఏది, సేఫ్ జోన్ ఏది, జనరల్ సైన్స్ ఫ్రీ క్లాసెస్ ఎక్కడ ఉన్నాయి, ఫ్రీ పీడిఎఫ్స్ ఎక్కడ ఉన్నాయి, అదేవిధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంది, సిలబస్ ఏంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నీట్గా డిస్కస్ చేద్దాం. నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి, చివరి వరకు చూసేకి ట్రై చేయండి వీడియో. ఇదండి నేను చెప్పేది. ఓకే, ఇప్పుడు రీసెంట్గా మనకి ఓబీసీ ఎస్సీ ఎస్టీ సెంట్రల్ ఫార్మేట్ గురించి మనకి న్యూ రూల్స్ అనేది రిలీజ్ చేశారనమాట. ఎక్కడ, సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు ఎన్ని మంత్స్ లోపల ఉండాలని ఇక్కడ డిస్ప్లే చేస్తాను నేను. ఒకసారి చూడండి. ఫస్ట్ నేను చెప్పేది ఏదైనా ఉందంటే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ వాళ్ళకి చెప్తానమాట. సో ఒకసారి చూడండి నీట్గా. వన్ మినిట్ లోడ్ అవుతుంది అన్నమాట. సో మీకు ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తాను, ఒకసారి చూడండి. 2014 to 2026 ఈ మధ్యలో ఉన్న ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే సెంట్రల్ ఫార్మేట్ ఎవరిది అయితే ఉందో వీళ్ళంతా ఎలిజిబుల్ అనమాట. 2024 నుంచి 2026 వరకు. ఓకేనా అండి? ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి ఇక్కడ మీకు నేను డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అయిపోయింది కదా, ఓబీసీ వాళ్ళ చూడండి ఒకసారి. ఓబీసీ వాళ్ళ గురించి చెప్తాను చూడండి. ఓబీసీ వచ్చి మనకి నీట్గా మంత్స్ కూడా రాస్తాను చూడండి. ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తాను మీకు నేను. 2025 ఏప్రిల్ నుంచి ఏప్రిల్ టు ఫిబ్రవరి వరకు, అంటే 2026 ఫిబ్రవరి ఏ డేట్స్ ఉంటే ఆ డేట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మార్చ్ 3 ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యేది. ఈ మార్చ్ 3 లోపల ఉండే సర్టిఫికేట్ మాత్రమే మీతో ఉండాలి. ఎప్పటి నుంచి? ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మిడిల్లో ఉండేంత వరకు. ఇదండి నేను చెప్పేది. మీతో ఈ సర్టిఫికేట్స్ ఉంటేనే, అంటే ఈ సర్టిఫికేట్ ఫార్మేట్ ఉంటేనే మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు, లేదంటే అప్లై చేయలేరు. కావాలంటే ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను ఏ మంత్స్లో ఉంది ఏమనేది, నీట్గా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ ఏం చెప్పాను మీకు, డేంజర్ జోన్ విసెస్ సేఫ్ జోన్. సో యాక్చువల్గా మనకి ఉండేది ఏదైనా ఉందంటే టోటల్గా 21,000 నియరెస్ట్ వేకెన్సీస్ అయితే పడి ఉన్నాయి కదా. రీసెంట్గా మనకి పోస్టులు ఉండేది చూడండి, చెప్తాను మీకు. ఓవరాల్గా చూసుకుంటే టాప్ ప్లేస్లో ఉండేది న్యూఢిల్లీ ఉంది. టాప్ ప్లేస్లో న్యూఢిల్లీ. ఎన్ని పోస్టులు ఉన్నాయి? 3,633 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ మన జోన్స్ మాత్రమే డిస్కస్ చేస్తాను, నియరెస్ట్ జోన్స్. చెన్నై వచ్చి చూడండి, ఆల్మోస్ట్ ఆల్ చెన్నై చెప్తున్నా, సెంట్రల్ రైల్వే. చెన్నై వచ్చి మనకి
1027 ఉన్నాయి చెన్నై. మన సికింద్రాబాద్ కూడా డిస్కస్ చేస్తాం చూడండి ఒకసారి. సికింద్రాబాద్ 1016 అంటే 1016 ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూడండి, హుబ్లీ అయితే చాలా ఘోరంగా ఉన్నాయి పోస్టులు. ఓన్లీ 92 పోస్టులు మాత్రమే ఉన్నాయి హుబ్లీ. నెక్స్ట్ మనకి ఇంకా ఏముంది, చెన్నై, హుబ్లీ అయిపోయింది. భువనేశ్వర్ వచ్చి ఓన్లీ 805 పోస్టులు అయితే ఉన్నాయి. సో నా సజెషన్ ఏమైతే ఏ జోన్ అయినా డేంజర్ జోన్ ఈసారి. ప్రతి ఒక్క జోన్ అనేది చాలా టఫ్ కాంపిటీషనే ఉంటుంది. చాలా తక్కువ పోస్టులు అయితే ఉన్నాయి ఈసారి. ఎక్కువ పోస్టులు వచ్చి మనకి న్యూఢిల్లీలో ఉన్నాయి. మనకి నాకు తెలిసి ఇప్పుడు అందరు అక్కడ అప్లై చేసినా అదే డేంజర్ జోన్ అవుతుంది. నా సజెషన్ ఏముందంటే మీ ఇష్టము, మీ ఇంట్రెస్ట్, ఏ జోన్ అయినా సెలెక్ట్ చేసుకోండి అంతే, అంతకుమించి ఇంకేం లేదండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. ఎగ్జామినేషన్ సిలబస్ కూడా చెప్తాను చూడండి ఒకసారి నీట్గా. ఫస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చెప్తాను చూడండి. ఇందులో వచ్చి జనరల్ సైన్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. నెక్స్ట్ క్వాంట్ ప్లస్ అడ్వాన్స్ మ్యాథ్స్, ఇక్కడ మ్యాథమెటిక్స్ అని చెప్పాడు, క్వాంటిటేటివ్ ప్లస్ అడ్వాన్స్ మ్యాథ్స్, టోటల్గా ఎన్ని ఉన్నాయి 25. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎన్ని ఉన్నాయి, టోటల్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, టోటల్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. ఓవరాల్ చూసుకుంటే 100. సో ఇక్కడ మనకు అబ్జర్వేషన్ చేయాల్సింది ఏమంటే ఎక్కువ ఉండేది జనరల్ సైన్స్, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. అంటే ఈ 3 బాగా నేర్చుకున్నారంటే మీరు ఆ జాబ్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా డిస్ప్లే చేస్తాను చూడండి ఈ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ సిలబస్ చూడండి ఒకసారి. సిలబస్ వచ్చి మ్యాథమెటిక్స్, నేను ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తాను మీకు నీట్గా ఇంకా అర్థమవుతుంది. నంబర్ సిస్టము, బాడ్మాస్ రూలు, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, రేషియో, ప్రపోర్షను, పర్సంటేజెస్, మెన్సురేషను, నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్, ఇవి చాలా ఉన్నాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కూడా చాలా ఉన్నాయి. జనరల్ సైన్స్ చూడండి, జనరల్ సైన్స్ బాగా వినండి. జనరల్ సైన్స్ చెప్తాను కదా, జిఎస్ జనరల్ సైన్స్ 6th to 10th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్, అంటే ఎన్సిఆర్టీ సిలబస్ అనేది చదవాల్సి వస్తుంది. అది ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, నెక్స్ట్ బయాలజీ కావచ్చు, నెక్స్ట్ లైఫ్ సైన్సెస్, అదే ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా. సో ఈ 4 టాపిక్స్ అనేవి మనకి 6th నుంచి 10th క్లాస్ సిలబస్లో ఉన్నాయి. ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి, మీకు ఫ్రీ పీడిఎఫ్స్ కావాలనుకుంటే ఈ ఫ్రీ పీడిఎఫ్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఫ్రీ పీడిఎఫ్స్ నేను ఆల్రెడీ సెండ్ చేసి ఉంచాను లాస్ట్ ఇయరే. సిలబస్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు. నేను టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ లింక్ ఇస్తాను, వెళ్ళి ఒక్కసారి చూసుకోండి నీట్గా. ఏదైనా కామెంట్ చేసినా నేను చెప్తాను అనమాట. ఓకేనా అండి? ఇది సో మరీ చెప్తున్నాను చూడండి, ఓబీసీ సెంట్రల్ ఫార్మేట్ 2025 నుంచి 2026 వరకు. ఎప్పటి మంత్? ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి 1 వరకు. అంటే ఈరోజు ఫిబ్రవరి 1 కాబట్టి ఫిబ్రవరి 1 అని రాసా, రేపు ఫిబ్రవరి 2 అంటే మార్చ్ 2026 నోటిఫికేషన్ ఎండ్ అయ్యే రోజు వరకు మీతో సర్టిఫికెట్ ఉంటే మీరు ఎలిజిబుల్, లేకపోతే ఎలిజిబుల్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చి 2014 నుంచి 2026 వరకు, అంటే ఈ ఇయర్ వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు మీకు ఆ సర్టిఫికేట్ ఆ మిడిల్ లోపల ఉంటే మీరు ఎలిజిబుల్. ఇంకొక క్లారిటీ ఇస్తాను, ఈడబ్ల్యూఎస్ గురించి కూడా మాట్లాడలేదు సార్ మీరు. ఏమంటే సేమ్ యాజ్ పర్ యాజ్ నీట్గా రాస్తాను చూడండి. సేమ్ ఎకనామిక్ వీకర్ సెక్షన్కి ఓబీసీకి 2 ఒకే డేట్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఎకనామిక్స్కి ఈడబ్ల్యూఎస్కి నెక్స్ట్ ఓబీసీకి 2 ఒకే డేట్స్, సేమ్ ఇయరే, ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. మరి మీతో మార్చ్ సర్టిఫికెట్ ఉన్న ఎలిజిబుల్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాస్తున్నాను చూడండి, 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఈ మూడు సర్టిఫికేట్ ఉన్న మీరు ఎలిజిబుల్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఏప్రిల్ నుంచే మనకి ఇచ్చాడు కాబట్టి ఏప్రిల్ నుంచి
ఫిబ్రవరి 1 ఈ రోజు 1 కాబట్టి 1 అని చెప్పాను. రేపు 2 అంటే దీనికి ఎండ్ డేట్ ఎప్పుడంటే మార్చ్ 3 నోటిఫికేషన్ ఎండ్ అయింది మార్చ్ 3 కాబట్టి మార్చ్ 3 వరకు ఎప్పుడు 2026 వరకు మీతో ఆ సర్టిఫికేట్ ఉంటే మీరు ఎలిజిబుల్. ఇంకొక క్లారిటీ ఇస్తా సార్, నాతో సర్టిఫికేట్ లేదు ఈ మంత్స్ది, నేను న్యూగా చేయాలనుకుంటే మీరు మార్చ్ 3 లోపలే సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకొని అప్లోడ్ చేస్తే నో ప్రాబ్లం. ఇంకొక క్లారిటీ ఇస్తా, ఇక్కడ నోటిఫికేషన్ అయిపోయినాక నేను కొత్త సర్టిఫికేట్ తెచ్చుకుంటాం అంటే మీరు అప్లై చేసిన వేస్టే. ఈ ఎగ్జామినేషన్కి మీరు ఓల్డ్ పెట్టేసి, అంటే ఇప్పుడు ఏది పడితే అది నంబర్ పెట్టేసి అప్లై చేశారంటే అక్కడ ఎలిజిబుల్ అనేది మీరు జాబ్ కొట్టినా కూడా చాలా ప్రాబ్లమాటిక్ అయ్యేది మీకే అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొక క్లారిటీ ఇస్తాను ప్రతి ఒక్కరికి, నీట్గా అప్లై చేయండి. ఏది పడితే అది, ఏ నంబర్ పడితే అది ఆ నంబర్ అప్లై చేయొద్దండి. ఇంకొక క్లారిటీ ఇస్తా సార్, సచివాలయం నాతో ఉంది ఓబీసీ ఫార్మేట్, నెక్స్ట్ ఇంకొకటి ఈ సేవా సర్టిఫికేట్ ఫార్మేషన్ ఉంది, ఇవి ఎలిజిబులా కాదా అంటే ఒక క్లారిటీ ఇస్తాను చూడండి. మీరు ఎలిజిబులే, కానీ బాగా చెప్తాను చూడండి, ప్రతి ఒక్కరు అడిగిన డౌట్ అనమాట ఇది. ఇక్కడ నేను ఎలా విధంగా చెప్తానంటే, ఏ రకంగా ఇక్కడ మీరు నోటిఫికేషన్లో వెళ్ళి ఇక్కడ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది అదే ఫార్మేట్లో మనకి సచివాలయంలో కానీ నెక్స్ట్ ఈ సేవలో కానీ ఇస్తారన్నమాట. సేమ్ నాన్ క్రీమీ లేయర్ అనే వర్డ్ ఉండి మీరు నాన్ క్రీమీ లేయర్ కిందకి వస్తారా అనే వర్డ్ ఉంటే మీరు ఎలిజిబులే, ఆ ఫార్మేట్లో ఉంటే ఎలిజిబులే. లేదు అనుకుంటే మీరు అయితే ఎలిజిబుల్ కాదు. నార్మల్ ఓబీసీ సర్టిఫికేట్ అప్లై చేసి పెట్టేస్తున్నారు మన స్టేట్ది. సెంట్రల్ది అయితే సెంట్రల్ ఫార్మేట్ నాన్ క్రీమీ లేయర్ అని వస్తుంది. ఒకసారి నీట్గా చెక్ చేసుకోండి. ఇంకా ఇది కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా అదే సిచ్యువేషన్ అనమాట. నీట్గా ఒకసారి చెక్ చేసుకోండి, ఎట్లా పడితే అట్లా అప్లై చేద్దండి. ఇంకొక క్లారిటీ ఏంటంటే, ఫైనల్గా ప్రతి ఒక్కరికి చెప్పేది ఏమైనా ఉందంటే, నేను ఏది పడితే అది అప్లై చేయొద్దండి. కొద్దిగా వెయిట్ చేయండి, వెయిట్ చేసిన తర్వాతనే అప్లై చేయండి. ఫైనల్గా నేను మాట్లాడేది ఏమైనా ఉంది అంటే, ఇక్కడ ఇంకా ఏం డౌట్స్ ఉన్నాయి, నన్ను అడిగిన డౌట్స్, స్టూడెంట్స్ అడిగిన డౌట్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ వాడు పెట్టిండేది మనకి 2025 ఏప్రిల్ లోపల పెట్టాడు. ప్రతి ఒక్క స్టూడెంట్ నన్ను అడిగిండేది ఏమైనా ఉంది అంటే, అక్కడ సార్ అడిగింది 1 year లోపు ఉండాలి కదా సర్టిఫికేట్ అంటే, 1 year లోపే ఉంది కదా మనకి, ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు. అంటే ఇక్కడ చూడండి, మనకి నోటిఫికేషన్ ఎండ్ అయ్యేది మార్చ్ 3 ఎండ్ అయింది. అంటే ఎప్పుడు మార్చ్ 3 2026 వరకు. ఇప్పుడు చూడండి, మనకి ఇచ్చిన ఛాన్స్ ఏమి ఏప్రిల్ 2025, ఎగ్జాక్ట్ 1 year ఇచ్చాడు. 1 year ఆర్ 11 months ఏమో ఉంది. ఏప్రిల్ మే జూన్ జూలై మొత్తం కౌంట్ చేసుకుంటే ఏప్రిల్ నుంచి మార్చ్ లోపల మినిమం 11 months లోపల ఉండే సర్టిఫికేట్ మాత్రమే ఉంది. లాస్ట్ టైము నోటిఫికేషన్ అప్లై చేసేటప్పుడు మినిమం 5 months మాత్రమే ఇచ్చాడు వాడు, న్యూ ఓబీసీ ఫార్మేట్ తెచ్చుకోమని. ఇప్పుడైతే అలా లేదు, వాడు ఇచ్చిన రూల్సే ఫాలో అయ్యాడు. అక్కడ ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు, ఎక్కడ ఏప్రిల్ 2025 నుంచి మార్చ్ 2026 వరకు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్కి ఏమైనా చేంజ్ అవ్వచ్చు. మార్చ్ 3 వరకు అంటే ఏప్రిల్ నుంచి మళ్ళీ ఇది రావచ్చు అనమాట, మే కూడా రావచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది దృష్టిలో పెట్టుకొని మీరు అప్లై చేయండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు. ఇంకో క్లారిటీ ఏమి, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 2014 నుంచి 2026 వరకు ఏది సెంట్రల్ ఫార్మేట్లో ఉండే సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉంటే మీరు ఎలిజిబులే. ఇయర్స్ కూడా క్లారిటీ వచ్చినట్టుంది ప్రతి ఒక్కరికి. సో ఇది నేను చెప్పే ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఫ్రీ క్లాసెస్ కూడా ఆన్లైన్లో స్టార్ట్ అయిపోతున్నాయి. ఫ్రీ పీడిఎఫ్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. వెళ్ళే ముందు ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే నలుగురు తెలుస్తుంది. షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. కొత్తగా అప్లై చేసే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏమైనా ఉందంటే వెళ్ళి షేర్ చేయండి. చాలామంది ఇది తెలియక, ఈ ఫార్మేట్ తెలియక అంత రాంగ్ అప్లై చేసుకుని ఇబ్బందుల్లో కూడా పడ్డారు కూడా. ఓకే, థ్యాంక్ యూ.